నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నిన్న మొన్న పక్కపాటిల వారు మాట్లాడారు. దమ్ముంటే కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గరికి రా అని, నువ్వు ఏ తెచ్చినవో చూపించు అని. నేను 16 కోట్లు నిధులు తీసుకువచ్చా, ఇదిగో జీవో. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం తీసుకువచ్చిన నిధులు. నీటి శుద్ధి చేసే కార్యక్రమం కోసం 20 కోట్లు ప్రపోజల్స్ పెట్టాము. నకరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం. నిన్న మొన్న మీరు దోషులు పక్క పార్టీలో మాట్లాడారు. దమ్ముంటే కనకదుర్గమ్మ కాడికి రా, నువ్వు ఏం తెచ్చినో చూపించంటూ నేను చూపిస్తున్నా. నేను 15 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన జీవో వచ్చిందంటే ఆ జీవో ఏది అన్న ఇది ఎన్ని పేజీలు ఉంది. ఇక్కడ మీడియా కూడా ఉంది. ఇక్కడనే కనకదుర్గమ్మ గుడి వచ్చి చదువుకోండి పెట్టిపోతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ లో వోల్టేజ్ ఉంటే ట్రాన్స్ఫార్మర్ల కోసం నేను తీసుకొచ్చిన నిధులు చేసినటువంటి డెవలప్మెంట్, దాంతో పాటు నా నిధుల నుంచి తీసుకొచ్చేసి చేసినటువంటి నిధుల వివరాలు, దాంతో పాటుగా ఈ చిట్టాల మురికి నీళ్ళన్నీ ఒట్టిమర్తి చెల్లబోతున్నాయి. అక్కడ కూడా మన ప్రజలే కదా, వారు కూడా ఆరోగ్యాలు పాడు కావచ్చు కదా. దానికోసం దాదాపుగా 20 కోట్ల రూపాయలకు ప్రపోజల్ పంపి ఆ నీళ్ళని శుద్ధి చేసి చెల్లం పంపించాలనే దానికోసం దాంతో పాటుగా ఇంకా ఈ టౌన్ కు సంబంధించి మనకు కొన్ని వార్డుల్లో నీళ్లు రావట్లేదు కాబట్టి అమృత్ స్కీమ్ కింద 12.5 కోట్లతోని ఇక్కడనే వాటర్ ట్యాంకుల్ని ఎంకన్నా చైర్మన్ గా ఉన్నప్పుడే ఆ గుట్ట మీద మేము ప్రారంభించడం. దానికోసం 3 వాటర్ ట్యాంకులు, దానికోసం 12 కోట్లు. మరి నేను 2 ఏళ్లలో గిన్నె తెచ్చిన. దాంతో పాటు దాదాపు CMRF నిధులు, దాదాపుగా సీఎం LOC ద్వారా ఎవరికైనా అనారోగ్యం వస్తే అనారోగ్యం వచ్చిన వాళ్ళు నిమిషంలో వైద్యం పొందుతుంటే చిట్టాల టౌన్లోనే 75 లక్షలు ఇప్పించిన. దాంతో పాటు CMRF చెట్ల కింద 32 లక్షలు ఇప్పించిన. మరి నేను 2 ఏళ్లలో ఇది చేసిన. 5 ఏళ్లలో ఏం చేసినావు? 5 ఏళ్లలో ఏం చేసినావు?